టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ కి విరుద్ధంగా నిన్న జననాయగన్ ప్రొడ్యూసర్ ని విజయ్ గవర్నర్ తో భేటీకి తీసుకువెళ్లడం జరిగింది. ప్రొడ్యూసర్ వామపక్షాలకు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు కూడా వచ్చాయి. హార్స్ ట్రేడింగ్ చేశారంటూ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రస్తుతం ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, సో నిన్న జననాయగన్ ప్రొడ్యూసర్ ని విజయ్ తనతో పాటు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి మూడోసారి కలిసి వచ్చిన తర్వాత విజయ్ చుట్టూ కూడా అనేకమైనటువంటి వివాదాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. నిన్న సంఖ్యాబలం తక్కువైందని వీసీకే హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏఎంఎంకే అధ్యక్షుడు ఎవరైతే టీటీవీ దినకర్ ఉన్నారో ఆయన తన లేఖను ఫోర్జరీ చేశాడు అని చెప్పేటువంటి ఇదేంది. తాజాగా కాంట్రవర్సీ మనం దృశ్యాల్లో చూస్తున్నాం. కళ్ళద్దాలు పెట్టుకుని బ్లాక్ షర్ట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన కేబిఎన్ ప్రొడక్షన్ అధినేత. ఆయన బెంగళూరు కేంద్రంగాను తమిళ తెలుగు కన్నడ సినిమాలు తీస్తుంటారు. ఆయనను తీసుకొని రావడం దానికి సంబంధించి కూడా ఇక్కడ ఆక్షేపణలు మొదలయ్యాయి. ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి సినిమా ప్రొడ్యూసర్కి అతను పార్టీలో సభ్యుడా, లేకపోతే విజయ్ ఫ్రెండా, లేకపోతే సినీ నిర్మాతలకి గవర్నర్ భవన్ రాజ్భవన్లో ఏం పని అన్న దానికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆయనను ఉపయోగించే టీవీకే తన సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో అటు కాంగ్రెస్ని కానీ ఇటు మన వామపక్షాలు ఏవైతే నిన్న మద్దతు ఇచ్చాయో వారిని కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి ఒక పొలిటికల్ ఆరోపణలకి కేంద్రంగా మారింది ఈ భేటీలో పాల్గొన్నటువంటి ఎవరైతే కేబిఎన్ ప్రొడక్షన్ అధినేత ఉన్నారో ఆయన యొక్క మూలాల్ని తీయడానికి మొత్తం ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ద్రవిడ పార్టీలు ఆరోపిస్తున్నట్టుగానే గవర్నర్తో కలవాల్సినటువంటి అవసరమే ఉంది. టీవీకే విజయ్ పార్టీ అంతా కూడా హార్స్ ట్రేడింగ్ పాల్పడుతుంది. దీనికి సంబంధించి ఈ ఏఎంఎంకే ఎమ్మెల్యేని అలానే కొనుగోలు చేసి ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని చెప్పి ఆయన కిడ్నాప్ కూడా చేశారని నిన్న టీటీవీ దినకర్ అన్నాడు. అందులో భాగంగానే ఇదంతా జరిగింది అనేటువంటి ఒక ఆరోపణతో ఆయన నిన్న రాత్రి నుంచి మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏఎంఎంకే యొక్క డిమాండ్స్ ఏంటి, తర్వాత ఎడప్పాడి పళనిస్వామిని ఎందుకు సీఎంగా ఆహ్వానించాలనే దానిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే తన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేని హార్స్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయాలన్నటువంటి చేశారు. తొలుత కిడ్నాప్ చేశారు. అతని చేయనటువంటి సంతకాన్ని కూడా చేసి మొత్తం అంతా కూడా మద్దతు ఇస్తున్నట్టు గవర్నర్కు లేఖ ఇచ్చడం, దానిపైన కంప్లైంట్ చేశాను, గవర్నర్ని ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా తను రిక్వెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే మరొకవైపు టీవీకే అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్కి. ఇదే మన్నార్గుడి ఎమ్మెల్యే ఎవరైతే బి కామరాజ్ ఉన్నారో ఆయన ఈ లేఖను ఇస్తున్నట్టుగా తాను మద్దతు ఇస్తున్నట్టుగా చేసినటువంటి వీడియోని రిలీజ్ చేశారు. సో వీడియోని రిలీజ్ చేయడం అంటే టీవీకే వర్సెస్ ఏఎంఎంకేగా మారినటువంటి సిచ్యుయేషన్లో సాధ్యమైనంత వరకు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండడానికి అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా గవర్నర్ని కలిసినటువంటి టీవీకే పార్టీ నేతలలో సినీ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్ అతను విష్ణురెడ్డి అని చెప్పి అంటున్నారు. ఇంకా సమాచారం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కలవడం దానికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ద్రవిడ పార్టీలో అతన్ని టార్గెట్ చేస్తే రాజ్భవన్లో సినీ నిర్మాతలకు ఏం పని అన్నటువంటి శీర్షికలతో ఇక్కడ కాసేపట్లో ఇష్యూ చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఏం జరగబోతుంది మరి కాసేపట్లో సివికే అధినేత తిరుమావలను కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంలో ఆయన తన కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అయితే ఇంకా రాజకీయ బేరసారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ రాజకీయ బేరసారాల్లో భాగంగా ఆయన 3 డిమాండ్లని టీవీకేతో చర్చిస్తున్నారు. దీనిపై విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడన్నదే వెయిట్ చేయాలి. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.